హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరెప్పుడు తినని చూడని వెరైటీ వంటలు చూసేయండి. మరి వీటిని చూస్తే మీ బుర్ర బద్దలైపోతుంది. చూడండి, ఇట్టెట్రా సామికి వంటలు చేస్తారు అని అంటారు. అవేంటో చూసేస్తారా? మరి మనక్కకు రొటీన్గా ఎప్పుడూ ఒకేలా వంటలు చేసేసి బోర్ కొట్టేసింది కదా, అందుకే ఇలా వెరైటీగా గులాబీలతో బజ్జీలు వేసేస్తుంది. చూడండి, నువ్వు సూపర్ అక్క, అంతే. మన అంకుల్ చపాతీని ఎలా కలుస్తున్నాడో చూడండి. ముందుగా గింత డాల్డా వేసిండు, తర్వాత గింత నూనె పోసిండు, ఆ పక్క ఈ పక్క ఇలా తిప్పేసి తెగ కాల్చేస్తున్నాడు. మళ్ళీ ఇలా మధ్యలో బొక్కెట్టి ఇంత నెయ్యి కూడా పోసిండు. అర్రే సామి, ఎట్రా గిట్ట చపాతీ చేస్తాను ఇంతకీ. కిట్ క్యాట్ దోశ ఎలా వేసిండ్రో చూసేయండి. మరి అలా దోశ వేసి దానిపైన ఇలా చాక్లెట్ క్రీమ్ను వేసి దానిపైన ఇలా కిట్ క్యాట్ చాక్లెట్ని పెట్టాలన్నమాట. మరి దానిపైన చీజ్ను చల్లి అలా దోశ ముక్కను కత్తిరిస్తే ఇలా రోల్ చేసేయాలి. మరి అలా దీనిపైన క్రీము చీజ్ చల్లితే అయిపోయా, కిట్ క్యాట్ దోశ రెడీ. ఇంత కష్టపడి దోశ వేయడం ఎందుకన్నా, కిట్ క్యాట్ను దోశ లోపల పెట్టుకొని తింటే పోలే. అరే దేవుడా, ఇదెక్కడ అరాచకమండి బాబు. పానీపూరితో ఏకంగా బజ్జీలు వేసేస్తున్నారు చూడండి. ఎప్పుడు రొటీన్గా ఒకటే తింటే ఎట్లా చెప్పండి. అందుకే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా తింటూ ఉండాలి. మరి ఈ వంటకం తింటే 2 లక్షలు ఇస్తారంట, చూసేయండి. మరి అదేంటో. అరే బాబు, కొంచెం స్లోగా షేరా స్వామి, కొంచెం కింద పడేటట్టుంది అంతా. దీనిపైన ఇన్ని రకాలు వేసేచ్చే, ఎట్రా గిట్ట తింటారు దీన్ని ఇంతకీ. దీన్ని చూడండి ఒకసారి, బిస్కెట్ ఒక్కటి తింటే టేస్ట్ బాగలేదు కదా, అందుకే ఇలా బిస్కెట్ లాంటి వడను కాదు వడ లాంటి బిస్కెట్ను వేసేస్తున్నారు. ఎవరైనా వడ ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, మంచిగా అందరు తింటారు. కానీ మనోళ్ళు చూడండి, ఇడ్లీనే వడగా మార్చేసిండ్రు. రే, ఇదెక్కడి కాంబినేషన్ రా బాబు. మన పెద్దాయన జ్యూస్ను ఎలా తయారు చేస్తున్నాడో చూడండి. ఆ గడ్డి ఈ గడ్డి అన్ని గడ్డలను కలిపి ఒక గడ్డిగా మార్చిండు, అదే జ్యూస్ అన్నమాట. దీనికి కూడా మంచిగా క్యూ కట్టిండ్రు చూడండి. ఎవరైనా పాలను ఏ చక్కెర ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగుతారు, అది నాకు తెలుసు మీకు తెలుసు. కానీ ఇక్కడ మన అన్నయ్య చూడండి ఒకసారి, గుడ్డును అలా పగలగొట్టి అలా మిక్స్ చేసి దానిలో పాలను ఇలా మిక్స్ చేసేసి ఇచ్చేస్తున్నాడు. రే, ఇది ఎక్కడ అరాచకం అండి బాబు, ఎట్రా గిట్ట దీన్ని తాగుతారు ఇంతకీ.
పానీపూరిలో వేసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి జిలేబీలో ఇలా పానీని వేసుకొని ఎలా తినేస్తున్నారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.